Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur. అండ్ ఈ రోజు మనము ఎగ్జాంపులర్ సిరీస్ లోని సిరీస్ చేసుకుంటున్నాం ప్రీవియస్ సెషన్స్ లో. అదే సిరీస్ లోనే నెక్స్ట్ హ్యూమన్ ఫిజియాలజీలోని చాప్టర్ నెంబర్ 18 బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ టాపిక్ ని ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసుకున్నాం ఈ రోజు. ఓకే, యాజ్ యూజువల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో మనము మన సెషన్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ డస్ నాట్ ఎగ్జిబిట్ ద ఫాగోసైటిక్ యాక్టివిటీ? ఓకే, ఫాగోసైటిక్ యాక్టివిటీని ఈ కింద ఉన్న కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ సెల్స్ నీకు ఫాగోసైటిక్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేయదు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఏంటి? మోనోసైట్స్. ఆప్షన్ బి న్యూట్రోఫిల్స్. ఆప్షన్ సి బేసోఫిల్స్. ఆప్షన్ డి మ్యాక్రోఫేజెస్. బేసిక్ గా ఫాగోసైటిక్ యాక్టివిటీ అంటే ఏంటి? జస్ట్ డెడ్ డెబ్రీస్ అలా ఏమైనా ఉంటే దాన్ని క్లీన్ చేసి అంటే దాన్ని తినేస్తుంది అనమాట. ఓకే, డెడ్ డెబ్రీస్ ఏదైనా ఉంటే దాన్ని తినేస్తుంది అనమాట. సో ఈ మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, మ్యాక్రోఫేజెస్ లో ఏ సెల్ నీకు ఫాగోసైటిక్ యాక్టివిటీ ఎక్స్ప్రెస్ చేయదు అంటున్నారు. బేసిక్ గా మోనోసైట్స్ కానీ, న్యూట్రోఫిల్స్ కానీ, మ్యాక్రోఫేజెస్ కానీ ఇవి డెడ్ డెబ్రీస్ ఏమైనా ఉంటే కనుక అవి వాటిని క్లీన్ చేసేస్తాయి అనమాట మన బాడీలో, హ్యూమన్ బాడీలో. అంటే ఫాగోసైటిక్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తాయి అనమాట. యాక్టివిటీ అనేది ఎగ్జిబిట్ చేస్తాయి అనమాట. ఇంకొకటి బేసోఫిల్ ఏం చేస్తారంటే, బేసోఫిల్ యూజువలీ నీకు ఇన్ఫ్లమేషన్ రియాక్షన్స్ లో పాల్గొంటుంది అంతేగాని ఫాగోసైటిక్ యాక్టివిటీ మాత్రము చేయదు. సో ఏమొద్దంటే విచ్ సెల్ డస్ నాట్ ఎగ్జిబిట్ అంటే బేసోఫిల్. ఓకే, బేసిక్ ఈ బాడీ ఫ్లూయిడ్ అండ్ సర్క్యులేషన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ లో ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సింపుల్ గానే ఉంటాయి, ప్లస్ ఈ మోడల్స్ ఎక్కువగా నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో రిపీట్ కూడా అయ్యాయి. కాబట్టి ఈ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ టాపిక్ ఏదైతే ఉందో నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎగ్జాంపులర్ సాల్వ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏమైనా ఇవ్వాలంటే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద కామనెస్ట్ సిమ్టమ్స్ అబ్జర్వ్డ్ ఇన్ పీపుల్ ఇన్ఫెక్టెడ్ విత్ ద డెంగ్యూ ఫీవర్. ఓకే, డెంగ్యూ ఫీవర్ లో నీకు ఏ సిమ్టమ్స్ నీకు మెయిన్ గా ఒక డాక్టర్ ఈజీగా చూడగలడంటేనా డెంగ్యూ ఫీవర్ అంటే ఆల్ మార్క్ అంటాం కదా. జస్ట్ ఆ సిమ్టమ్ ఉంటేనా మాక్సిమం మనము డెంగ్యూ ఫీవర్ ని కన్ఫర్మ్ చేయొచ్చు అన్నట్టుగా నీకు ఏ సిమ్టమ్ అని అడుగుతున్నాడు. బేసిక్ గా డెంగ్యూ ఫీవర్ ఇస్ కాజ్డ్ బై ద డెంగ్యూ వైరస్. ఓకే, వెక్టార్ మస్కిటో, కానీ వైరస్ వచ్చేసి డెంగ్యూ వైరస్ కాజ్ చేస్తుంది అనమాట. బేసిక్ గా ఈ డెంగ్యూ వైరస్ నీకు ఏం ఎఫెక్ట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసి సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ ద ఆర్బీసీ కౌంట్, సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ ద డబ్ల్యూబీసీ కౌంట్, సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ ద ప్లేట్లెట్స్ కౌంట్, సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ద ప్లేట్లెట్ కౌంట్. నీకు డెంగ్యూ వైరస్ యూజువల్ గా దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే కనుక ఈ ఆర్బీసీ కౌంట్ కానీ డబ్ల్యూబీసీ కౌంట్ కానీ ఏం ఎఫెక్ట్ చేయదు. ఓకే, బేసిక్ గా డెంగ్యూ వైరస్ ఎఫెక్ట్స్ ద ప్లేట్లెట్స్ అనమాట. ఓకే, డెంగ్యూ వైరస్ యూజువల్లీ ఎఫెక్ట్స్ ద ప్లేట్లెట్స్. మన ఫ్లూయిడ్ లో బాడీ ఫ్లూయిడ్స్ లో ఏ పార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంటేనా ప్లేట్లెట్స్ కౌంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దాంట్లో కూడా ఇంక్రీజ్ చేస్తుంది డిక్రీజ్ చేస్తుంది అంటేనా ఈ డెంగ్యూ వైరస్ ఏదైతే ఉందో దాన్ని ఇట్ విల్ డిక్రీజ్ ద ప్లేట్లెట్ కౌంట్ అనమాట. సో నీకు కోగులేషన్ కి నీకు ఎఫెక్ట్ చేస్తుంది. బ్లడ్ కోగులేషన్ కి ఈ ప్లేట్లెట్స్ అనేది అవసరం కదా బ్లడ్ కోగులేషన్ కి. సో ఎప్పుడైతే సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ ద ప్లేట్లెట్ కౌంట్ ఉందో నీకు కోగులేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో డెంగ్యూ ఫీవర్ కామనెస్ట్ సిమ్టమ్స్ ఏదంటేనా సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ ద ప్లేట్లెట్స్ కౌంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, which among the following is correct during the each cardiac cycle? మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఇప్పుడే కాదు, యూజువల్ నువ్వు ఎంబీబీఎస్ ఆ టైంకి వచ్చినా కూడా నీకు కార్డియాక్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అంటున్నాడు. ద వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ బై ద రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్స్ ఇస్ సేమ్. ద వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ బై ద రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్స్ ఇస్ డిఫరెంట్. The volume of blood received by each atrium is different. The volume of blood received by aorta and pulmonary artery is different. మీకు మళ్ళీ జస్ట్ నార్మల్ గా లాజిక్ అప్లై చేసే కదా మీకు అర్థమైంది. ఏ నాలెడ్జ్ లేనోడు కూడా ఏం చెప్తాను, బేసిక్ గా ఏ అండ్ బి ఆప్షన్స్ లోనే కంపల్సరీ ఏదో ఒక ఆప్షన్ అయి ఉండాలి అని చెప్పాడు. ఎందుకంటే ఈ రెండు స్టేట్మెంట్స్ ఎగ్జాక్ట్ గా నీకు ఆపోజిట్ గా ఉన్నాయి. సో ఈ రెండిట్లోనే ఏదో ఒకటి కరెక్ట్ అయ్యాలి. అంటే మా లాజిక్ గా చెప్తున్నా, అన్ని క్వశ్చన్లు అలా చేయమని కాదు. బేసిక్ ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ లో ఇలాంటి లాజిక్ వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, ద వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ బై రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్స్ సేమా డిఫరెంట్ అంటే బేసిక్ గా ఎప్పుడే రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్ ఒకటే ప్రెషర్ నీకు అప్లై అవుతుంది అనమాట హార్ట్ మీద.
అప్లై అయినప్పుడు నీకు రైట్ వెంట్రికల్ ఎంతైతే పంప్ చేస్తుందో లైక్ టువర్డ్స్ దంగ్ బాడీకి టువర్డ్స్ బాడీ కూడా టువర్డ్స్ టిష్యూస్ కూడా లెఫ్ట్ వెంట్రికల్ ఏదైతే ఉంటుందో అంతే పంప్ చేస్తుంది అనమాట. ఓకే, యూజువల్లీ ద బ్లడ్ పంప్డ్ బై ద రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్స్ విల్ బి ద సేమ్. సో ఆటోమేటిక్గా ఇది డిఫరెంట్ ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ ద వాల్యూమ్ రిసీవ్డ్ బై ఈచ్ ఏట్రియం ఈస్ డిఫరెంట్ అంటున్నాడు. అది ఇన్కరెక్ట్. ఎందుకంటే ఎంతైతే పంపిస్తున్నాయో వెంట్రికల్స్ ఎలా అయితే ఈక్వల్ గా ఉన్నాయో ఏట్రియం కూడా అంతే ఈక్వల్ గా సేమ్ బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ద వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ రిసీవ్డ్ బై అయోర్టా అండ్ పల్మనరీ ఆర్టరీ ఇస్ డిఫరెంట్. ఇది కూడా సేమ్ అనమాట యూజువల్ గా. సో ద ఆన్సర్ ఇస్ the volume of blood pumped by right ventricle and left ventricle is same. Which of the following is correct statement ante? Next question. Cardiac activity could be moderated by the autonomous nervous system. Tick the correct answer. Autonomous nervous system ante cardiac activity ni మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ పిఎన్ఎస్ కానీ కంట్రోల్ చేయాలన్నమాట. దాని లైక్ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అనేది సపరేట్ నర్వ్ సిస్టమ్ ఉంటుంది. ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ యూజువల్లీ కంట్రోల్స్ ద ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అనేది నీకు కార్డియాక్ యాక్టివిటీని అంటే మోడరేట్ చేస్తుంది. ఓకే, నీకు ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ లో 2 ఉంటాయి అన్నమాట. ఒకటి సింపాథెటిక్, ఇంకోటి పారాసింపాథెటిక్. ఓకే, పారాసింపాథెటిక్. ఓకే, నీకు ఎలా ఉంటుంది అంటే సింపాథెటిక్ పారాసింపాథెటిక్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా పనిచేస్తాయి అనమాట. ఇది ఒకవేళ పెంచింది అనుకో ఏదైనా ఫంక్షన్ ని, ఈ పారాసింపాథెటిక్ తగ్గిస్తుంది అనమాట. ఒకవేళ పారాసింపాథెటిక్ పెంచుతుంది అనుకో సింపాథెటిక్ అనేది తగ్గిస్తుంది అనమాట యూజువల్ గా. సో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే హార్ట్ మీద, కార్డియాక్ యాక్టివిటీ మీద హార్ట్ రేట్ అండ్ స్ట్రోక్ వాల్యూమ్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ, సో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ నీకు హార్ట్ రేట్ ని స్ట్రోక్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ నీకు హార్ట్ రేట్ అండ్ స్ట్రోక్ వాల్యూమ్ ని డిక్రీజ్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ద పారాసింపాథెటిక్ సిస్టమ్ స్టిమ్యులేట్స్ హార్ట్ రేట్ అండ్ స్ట్రోక్ వాల్యూమ్. ఇందాక చెప్పుకున్నా ఏది అది యూజువల్గా తగ్గిస్తుంది. ఓకే, నెక్స్ట్ సింపాథెటిక్ సిస్టమ్ స్టిమ్యులేట్స్ ద హార్ట్ రేట్ అండ్ స్ట్రోక్ వాల్యూమ్. ఆబ్వియస్ గా అది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ పారాసింపాథిక్ సిస్టమ్ డిక్రీజ్ ద హార్ట్ రేట్ బట్ ఇంక్రీజెస్, అంటే రెండింటిని ఒకేలాగా కంట్రోల్ వద్దు అనమాట. హార్ట్ రేట్ ఇంక్రీజ్, స్ట్రోక్ వాల్యూమ్ రెండు సింపాథెటిక్ ఇంక్రీజ్ చేస్తుంది, పారాసింపాథిక్ డిక్రీజ్ చేస్తుంది అనమాట. సో రిమైనింగ్ ఆటోమేటిక్ గా రిమైనింగ్ రెండు సి ఆప్షన్స్ తప్పు అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది నీకు? ద సింపాథెటిక్ సిస్టమ్ స్టిమ్యులేట్స్ ద హార్ట్ రేట్ అండ్ ద స్ట్రోక్ వాల్యూమ్. ఓకే, యూజువల్ గా సింపాథెటిక్ ఎలా ఉంటే దానికి ఆపోజిట్ గా నీకు పారాసింపాథెటిక్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ ఇది ఇంక్రీజ్ చేస్తే అది డిక్రీజ్ చేసేది, అది ఒకవేళ పారాసింపాథెటిక్ డిక్రీజ్ చేస్తే సింపాథెటిక్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మార్క్ ద పెయిర్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద కోఆగులేషన్ ఆఫ్ బ్లడ్. ఓకే, బ్లడ్ కోఆగులేషన్ కి నీకు ఏ సబ్స్టాన్సెస్ యూజువల్ గా హెల్ప్ చేస్తాయని అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఆప్షన్ ఏ హెపారిన్ అండ్ కాల్షియం అయాన్స్. మనకు తెలుసు కాల్షియం అయాన్స్ యూజువల్లీ హెల్ప్స్ ఇన్ కోఆగులేషన్. ఓకే, కాల్షియం. కానీ హెపారిన్ ఏదైతే ఉందో అది యాంటీ కోఆగులెంట్ అనమాట. యాంటీ కోఆగులెంట్ అంటే కోఆగులెంట్ కి కోఆగులేట్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట బ్లడ్ ని. ఓకే, సో హెపారిన్ ఇస్ అన్ యాంటీ కోఆగులెంట్. సో ఈ ఆప్షన్ విచ్ పేరు రెండు అయింది కాబట్టి సో ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ ఆక్సలేట్స్, సిట్రేట్స్, ప్లేట్లెట్స్ అండ్ హెపారిన్ మళ్ళీ ఇక్కడ వచ్చింది కాబట్టి దీన్ని కూడా డిలీట్ చేస్తాము. ప్లేట్లెట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అంటే హెల్ప్ చేస్తాయి కోఆగులేషన్. మెయిన్ ఫంక్షన్ ఒక ప్లేట్లెట్ ఫ్యాక్టర్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? కోఆగులేట్ చేయడమే. ఓకే, నెక్స్ట్ ఆక్సలేట్ అండ్ సిట్రేట్స్ ఇవి కూడా అంతే, నీకు కోఆగులేషన్ లో హెల్ప్ చేయవు. ఓకే, నెక్స్ట్ మిగిలిన ఏంటి? ప్లేట్లెట్ ఫ్యాక్టర్స్. మనకి ఫస్ట్ నుండి తెలుసు ప్లేట్లెట్ ఫ్యాక్టర్స్ అనేది నీకు ఈ ప్లేట్లెట్ ఫ్యాక్టర్ యూజువల్లీ helps in the coagulation. Automatic calcium ions. So option B. Okay, next ECG depicts the depolarization and repolarization process during the cardiac cycle. Okay, in ECG of normal healthy individual one of the following is not represented. అది ఏంటి అని అడుగుతున్నాడు. బేసిక్ గా నీకు ECG అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇది నీకు ECG అనేది నీకు బేసిక్ గా ఇలా ఉంటుంది. ఒక సెగ్మెంట్ అనేది నీకు ఇలా ఉంటుంది. బేసిక్ గా ఇదేంటి? పి వేవ్, ఇది QRS వేవ్, ఇది T వేవ్. ఓకే, బేసిక్ ఏమంటున్నా అంటే ఈ వేవ్స్ లో ఏదైతే ఉందో నీకు ఒక్క పర్టికులర్ కార్డియాక్ యాక్టివిటీని హైడ్ అవుతుంది దీంట్లో అంటున్నాడు. అది ఏంటి?
పీ వేవ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది యూజువల్ గా? డీపోలరేషన్ ఆఫ్ ఏట్రియా. సో డీపోలరేషన్ ఆఫ్ ఏట్రియా అని నీకు మన ఈసీలో చూపించగలుగుతున్నాం. నెక్స్ట్ క్యూఆర్ఎస్ అని మనం దేని చెప్పుకున్నాము? డీపోలరేషన్ ఆఫ్ వెంట్రికల్స్. క్యూఆర్ఎస్ వచ్చేసి రిప్రజెంట్స్ డీపోలరేషన్ ఆఫ్ వెంట్రికల్. అదే రీపోలరేషన్ ఆఫ్ వెంట్రికల్ వచ్చేసి టీ వేవ్. ఓకే, నీకు రీపోలరైజేషన్ ఏదైతే ఉందో అది నీకు మనం ఈసీలో రిప్రజెంట్ చేయలేం. ఎందుకంటే ఈ రీపోలరేషన్ ఆఫ్ ఏట్రియా ఏదైతే ఉందో అది డీపోలరేషన్ ఆఫ్ వెంట్రికల్స్ తో హైడ్ అయిపోతుంది. అంటే డీపోలరేషన్ ఆఫ్ వెంట్రికల్స్ తో జరిగిపోతుంది అనమాట. సో మనము ఈ రీపోలరేషన్ ఆఫ్ ఏట్రియాని మనము రిప్రజెంట్ చేయలేం. ఓకే, సో ఆప్షన్ ఈస్ ద రీపోలరేషన్ ఆఫ్ ఏట్రియం. ఎందుకంటే అది హైడ్ అవుతుంది. డీపోలరేషన్ ఆఫ్ వెంట్రికల్స్ సైమల్టేనియస్ గా జరుగుతుంది కాబట్టి నువ్వు దాన్ని ఈసీజీలో నువ్వు రిప్రజెంట్ చేయలేవు అనమాట. రిమైనింగ్ పీ వేవ్ ఈజ్ ఈక్వల్స్ డీపోలరేషన్ ఆఫ్ ఏట్రియా, డీపోలరేషన్ ఆఫ్ వెంట్రికల్ వచ్చేసి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, రీపోలరేషన్ ఆఫ్ వెంట్రికల్స్ వచ్చేసి నీకు టీ వేవ్. ఓకే, నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ సెల్స్ ల్యాక్ న్యూక్లియస్ ఇన్ ద హ్యూమన్స్? ఓకే, నీకు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ సెల్స్ వచ్చేసి న్యూక్లియస్ అనేది ల్యాక్ అవుతుంది అని అడుగుతున్నాడు బేసిక్ గా హ్యూమన్స్ లో. ఎందుకంటే చెప్తుంది రీజన్ కూడా ఉంది ఎందుకు మనం పర్టికులర్ సెల్ లో మనకి ఎందుకు న్యూక్లియస్ ఉండదో నాకు రీజన్ కూడా ఉందన్నమాట. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రోఫిల్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఎరిథ్రోసైట్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్ అంతా మోనోసైట్స్ ఇచ్చాడు. నీకు బేసిక్ గా ఎన్సీఆర్టీలో ఈ మోనోసైట్స్, ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ యొక్క పర్ఫెక్ట్ డయాగ్రామ్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశాడు అనమాట ఎన్సీఆర్టీలో. అంటే టైప్స్ ఆఫ్ న్యూక్లియస్, ఇదేమో ట్రైలోబుల్ ఉంటుంది, ఇదేమో లార్జ్ న్యూక్లియస్ ఉంటుంది. ఇసినోఫిల్స్ ఏమో నీకు హెడ్ ఫోన్ షేప్ న్యూక్లియస్ అనేది దీంట్లో ఉంటుంది అనమాట. నీకు న్యూట్రోఫిల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. మోనోసైట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ కవరింగ్ ద సెల్ ఎంటైర్ న్యూక్లియస్. ఇంకా నీకు ఎరిథ్రోసైట్స్ లో నీకు యూజువల్ గా న్యూక్లియస్ అనేది ఉండదు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ సెల్ ఇన్ హ్యూమన్స్ అని పర్టికులర్ మెన్షన్ చేశాడు కాబట్టి హ్యూమన్స్ లో నీకు ఎరిథ్రోసైట్స్ లో న్యూక్లియస్ అనేది ఉండదన్నమాట. న్యూక్లియస్ విల్ బి ల్యాకింగ్. దీనికి రీజన్ కూడా ఉంది. రీజన్ ఏంటి అంటేనా, లైక్ మన ఎరిథ్రోసైట్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఆర్బీసీ సెల్స్ మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? ఆక్సిజన్ ని క్యారీ చేయడం అనమాట, అంతే కదా. ఆర్బీసీస్ ఎరిథ్రోసైట్స్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి టు క్యారీ ఆక్సిజన్. ఓకే, ఎప్పుడైతే అంటే ఈ ఎరిథ్రోసైట్స్ న్యూక్లియస్ ని ల్యాక్ చేసి, అంటే న్యూక్లియస్ ని అంటే నీకు ఎరిథ్రోసైట్ రెటిక్యులస్ అంటే నీకు ఎరిథ్రోసైట్స్ బేసిక్ గా ప్రికర్సర్ అంటే ఎరిథ్రోసైట్స్ కూడా డెవలపింగ్ గా అవ్వాలి కదా. ఇనిషియల్ వచ్చేసి నీకు రెటిక్యులోసైట్ ఉంటుంది అనమాట. రెటిక్యులోసైట్ నుండి నీకు ఎరిథ్రోసైట్ గా డెవలప్ అవుతుంది. రెటిక్యులోసైట్ గా ఉన్నప్పుడు దాంట్లో న్యూక్లియస్ ఉంటది, కానీ ఎరిథ్రోసైట్ వరకు అది డెవలప్ అయ్యేసరికి న్యూక్లియస్ ని ల్యాక్ చేస్తుంది. ఎందుకంటే అలా ల్యాక్ చేయడం వల్ల సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసుకుంటది. ఆర్బీసీ విల్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా విచ్ విల్ ఎన్హాన్స్ ద, అంటే ఆక్సిజన్ ని ఇంకా ఎక్కువ క్యారీ, అంటే ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ క్యారీ చేయడం కోసం అది న్యూక్లియస్ ని ల్యాక్ చేస్తుంది అనమాట. సో ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ల్యాక్స్ ద న్యూక్లియస్ ఇన్ ద హ్యూమన్స్ అంటే ఎరిథ్రోసైట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, which one of the following blood cells is involved in the antibody production? ఓకే, యాంటీబాడీ ప్రొడక్షన్ లో ఏ టైప్స్ ఆఫ్ సెల్ నీకు ఇన్వాల్వ్ అవుతాయని అనుకుంటున్నాడు. ఓకే, నీకు బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, ఆర్బీసీ, న్యూట్రోఫిల్స్. ఇది బేసిక్ గా నీకు ఇచ్చారన్నమాట ఆప్షన్స్. నీకు ఇమ్యూనిటీ చాప్టర్ చదివేటప్పుడు మేము చెప్పాను బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ మనము ఇమ్యూనిటీ చాప్టర్ లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? బి లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాంటీబాడీ ప్రొడ్యూస్ చేస్తాయి యూజువల్ గా. సో ఆప్షన్ ఏంటంటే బేసిక్ గా బి లింఫోసైట్స్. నీకు అప్పుడు మనం క్లియర్ గా చెప్పుకున్నాం ఏమని, లైక్ బి లింఫోసైట్స్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, అండ్ హెల్ప్స్ ఇన్ ద ఫైట్ అగైన్స్ ద ఫారిన్ బాడీ సబ్స్టెన్స్. కానీ టీ లింఫోసైట్స్ ఏం చేస్తాయని చెప్పుకున్నాం. టీ లింఫోసైట్స్ విల్ హెల్ప్ బి లింఫోసైట్స్ టు ప్రొడ్యూస్ ద యాంటీబాడీస్. అంటే టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి బి లింఫోసైట్స్ కి హెల్ప్ చేస్తాయి యాంటీబాడీ ప్రొడక్షన్ చేయడంలో. అంతేగాని ఈ బేసిక్ గా యాంటీబాడీ ప్రొడక్షన్ చేయాల్సిన బాధ్యత ఏదైతే ఉందో అది బి లింఫోసైట్స్ తీసుకుంటది అనమాట. సో టీ లింఫోసైట్ జస్ట్ హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద కార్డియాక్ ఇంపల్స్ ఈస్ ఇనిషియేటెడ్ అండ్ కండక్టెడ్ ఫర్దర్ అప్ టు వెంట్రికల్. ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద కండక్షన్ పల్స్. బేసిక్ ఏమడుతున్నారంటే లైక్ కార్డియాక్ ఇంపల్స్ అనేది ఏదైతే ఉందో అది ఒక దగ్గర ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్ట్ అనుకుంటే
ఇక్కడ ఒక దగ్గర ఇనిషియేట్ అయ్యి ఈ ఇంపల్స్ ఏదైతే ఉంటుందో ఇంపల్స్ ఇలా వెంట్రికల్ వరకు అది లైక్ మన ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా అయితే వైర్ లో కండక్ట్ అవుతుందో అలా ఎగ్జాక్ట్ గా నీకు హార్ట్ మొత్తం అది కండక్ట్ అవుతుంది అనమాట. ఆ పర్టికులర్ ఇంపల్స్ కార్డియాక్ ఇంపల్స్ అనేది నీకు వెంట్రికల్ వరకు అది కండక్ట్ అవుతుంది. ఓకే, ఆ పర్టికులర్ సిరీస్ అంటే అది ఎక్కడ నుండి ఇనిషియేట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్తది అనేసి బేసిక్ గా అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏ నోడ్ అనేది ఉంటుంది. ఎస్ఏ నోడ్ ఏదైతే ఉంటుందో విచ్ విల్ ఇనిషియేట్ ద కార్డియాక్ ఇంపల్స్ అనేది నీకు ఎస్ఏ నోడ్ దగ్గర ఇనిషియేట్ అవుతుంది. ఎస్ఏ నోడ్ నుంచి నీకు ఏవి నోడ్ అనేది ఏట్రియో వెంట్రికల్ నోడ్ అనేది నీకు వెళ్తుంది అనమాట. ఏవి నోడ్ దగ్గర నుంచి ఏవి నోడ్ ఏదైతే ఉందో ఈ ఏవి నోడ్ విల్ గివ్స్ రైస్ దట్ ఇంపల్స్ టు ఏవి బండల్. ఓకే, ఏవి నోడ్ నుంచి ఏవి బండల్ వరకు నీకు ఆ పర్టికులర్ ఇంపల్స్ అనేది వెళ్తుంది. ఏవి బండల్ ఏదైతే ఉందో ఏవి బండల్ నుంచి తర్వాత అది పర్కింజే ఫైబర్ కి వెళ్తుంది అనమాట. పర్కింజే ఫైబర్ అనేది ఫైబర్స్ కి వెళ్తుంది అనమాట. ఓకే, ఇంకా చెప్పాలంటే ఎస్ఏ నోడ్ ఎక్కడ ఉంటుంది అంటే ఎస్ఏ నోడ్ విల్ బి నియర్ ద రైట్ ఆరికల్. ఎస్ఏ నోడ్ విల్ బి ఇన్ ద రైట్ ఆరికల్ నియర్ ఎక్కడంటే నియర్ ఎస్ఏ నోడ్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఇన్ ద రైట్ ఆరికల్ నియర్ ద ఓపెనింగ్ ఆఫ్ సుపీరియర్ వీనా కేవా. సుపీరియర్ వీనా కేవా ఒక ఓపెనింగ్ దగ్గర నీకు ఎస్ఏ నోడ్ అనేది ఉంటుంది. ఓకే, తర్వాత ఏవి నోడ్కి వెళ్తుంది, ఏవి నుంచి ఏవి బండిల్స్కి వెళ్తుంది, ఏవి బండిల్స్ నుంచి పర్కింజే ఫైబర్స్కి వెళ్తుంది. ఈ పర్కింజే ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో నీకు త్రోట్ వెంట్రికల్ ఇలా స్ప్రెడ్ అయి ఉంటాయి అనమాట. స్ప్రెడ్ అయి ఉండడం వల్ల నీకు వెంట్రికల్ మొత్తం నీకు స్టిమ్యులేట్ అవుతుంది. సో పర్కింజే ఫైబర్స్ విచ్ స్ప్రెడ్ టు ద వాల్ ఆఫ్ వెంట్రికల్స్ అండ్ గివ్స్ రైస్ టు ద పర్టికులర్ ఇంపల్స్ అనేది వెంట్రికల్స్ కూడా నీకు ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఆప్షన్ ఏమవుతుంది దీనికి? సి, ఎస్ఏ నోడ్, ఏవి నోడ్, ఏవి బండల్. మళ్ళీ నీకు లొకేషన్ కూడా తెలిసిందంటే లొకేషన్ కూడా రాసుకోండి. లైక్ నియర్ ఓపెనింగ్ ఆఫ్ సుపీరియర్ వీనా కేవా విచ్ ఈస్ ఇన్ ద రైట్ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్. ఓకే, సెల్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ గురించి అడిగారు. ఓకే, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ లో నీకు ఏ సెల్స్ నీకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ బేసోఫిల్స్, ఆప్షన్ ఏ బేసోఫిల్స్, ఆప్షన్ బి న్యూట్రోఫిల్స్, ఆప్షన్ సి ఏసినోఫిల్స్, ఆప్షన్ డి లింఫోసైట్స్. నీకు బేసిక్ గా ఇంకా నీకు ఇంట్లో క్లారిటీగా క్వశ్చన్ క్లారిటీగా ఇచ్చింది సరిపోయింది. సరే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటేనా యూజువలీ మనకి లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ గా అవి నీకు ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ తెలిసిందే కదా, లైక్ ఏవైనా మనకి రెడ్నెస్ రూబా ట్యూమా క్యాలర్ అంటాం కదా, అలా మనకి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ వచ్చినప్పుడు మనకు ఒక లైక్ స్వెల్లింగ్ లాగా ఏర్పడి అక్కడ రెడ్నెస్ అనేది ఏర్పడుతుంది కదా, అదనమాట. ఓకే, బేసిక్ గా ఇంకా న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్ ఇవన్నీ. ఇంకా బేసోఫిల్స్ ఒక ఫంక్షన్ ఏంటి అని మీరు సపరేట్ గా చెప్పుకుంటేనా, బేసోఫిల్స్ వచ్చి క్యాన్సర్ సెల్స్ ని క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ కి ఉపయోగపడుతుంది అనమాట. డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ అలాంటి వాటిలో ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా న్యూట్రోఫిల్స్ గురించి న్యూట్రోఫిల్స్ అండ్ ఎస్నోఫిల్స్ ఒక ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే కన్నా న్యూట్రోఫిల్స్ బేసిక్ గా ఇది మన ఇట్ విల్ జస్ట్ బూస్ట్ ద రెస్పాన్స్ అంటే అదర్ ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే రెస్పాన్స్ ని ఇంకా బూస్ట్ చేస్తారు అనమాట. ఓకే, ఇంకా ఎసినోఫిల్స్ ఎందుకంటే హెల్ప్స్ ఇన్ ద ఇది కూడా అంటే డిఫెన్స్ అగేన్స్ట్ ద ఫారిన్ సబ్స్టాన్సెస్. ఓకే, నెక్స్ట్ సో సెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అంటే కన్నా లింఫోసైట్స్. ఓకే, నెక్స్ట్ బేసోఫిల్స్ యొక్క ఫంక్షన్ అండ్ న్యూట్రోఫిల్స్ ఒక ఫంక్షన్, ఎసినోఫిల్స్ ఒక ఫంక్షన్ కూడా మనం చెప్పాం. ఓకే, లింఫోసైట్స్ వచ్చేసి బేసిక్ గా బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో
ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ చూసుకుంటాయని చెప్పాము. బేసిక్ గా ఇంకా మిగిలింది వచ్చేసి ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ కూడా మనము డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ హార్ట్ ఆఫ్ డబ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద క్లోజర్ ఆఫ్. మనకి లబ్ అండ్ డబ్ బేసిక్ గా టూ సౌండ్స్ అనేవి ఉంటాయి అనమాట. లబ్ అండ్ డబ్ ఈస్ అనేది మనకి టూ సౌండ్స్ అనేవి ఉంటాయి బేసిక్ గా. ఓకే, ఆ డబ్ అనే సౌండ్ ఏదైతే ఉందో అది ఎలా వస్తుంది అనేసి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ డబ్ ఒకటి అడిగి మనం లబ్ కూడా చెప్తున్నాం. లబ్ వచ్చేసి బేసికలీ దిస్ సౌండ్ ఈస్ అసోసియేటెడ్ విత్ క్లోజర్ ఆఫ్ ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్స్. బైకస్పిడ్ అండ్ ట్రైకస్పిడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో మనము బైకస్పిడ్ వాల్ మిట్రియల్ వాల్ అని కూడా అంటాము. ఓకే, ఇవి ఎక్కడ ఉంటాయి? జస్ట్ వెంట్రికల్ కి అండ్ ఏట్రియంస్ కి మధ్యలో నీకు ఈ ట్రైకస్పిడ్, బైకస్పిడ్ వాల్స్ అనేవి ఉంటాయి రైట్ అండ్ లెఫ్ట్ లో. ఓకే, ఫస్ట్ లబ్ సౌండ్ ఏదైతే ఉందో ఈ బైకస్పిడ్, ట్రైకస్పిడ్ వాల్స్ ఎప్పుడైతే క్లోజ్ అవుతాయో అప్పుడు నీకు లబ్ సౌండ్ అనే వస్తుంది అనమాట. నెక్స్ట్ డబ్ సౌండ్ ఎప్పుడు వస్తుందంటే డబ్ సౌండ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద క్లోజర్ ఆఫ్ ద సెమిల్యూనర్ వాల్స్. సెమిల్యూనర్ వాల్స్ ఎప్పుడైతే క్లోజ్ అవుతాయో నీకు అప్పుడు సెకండ్ హార్ట్ సౌండ్ డబ్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఓకే ఓకే, లబ్ అండ్ లబ్ సౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడు నువ్వు బోత్ ఏ అండ్ బి క్లోజర్ ఆఫ్ బోత్ ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్స్ అంటే ఈ ఆప్షన్ డి ఆప్షన్ నీకు ఎప్పుడు వస్తుంది అంటే డి ఆప్షన్ ఎప్పుడైతే లబ్ సౌండ్ గురించి అడుగుతాడో అప్పుడు నువ్వు ఇది రాయొచ్చు అనమాట, ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్స్ గురించి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ ఫేస్ ఆర్ ఈవెంట్ ఇన్ కార్డియాక్ సైకిల్ ఇన్ స్టాండర్డ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఓకే, ఇందాక చెప్పుకున్నాం మనం ఈసీజీ గురించి మనం చెప్పుకున్నప్పుడు డయాగ్రామ్ తీసుకొని చెప్పుకున్నాం కదా ఎలా ఉంది. రఫ్ డయాగ్రామ్ ఒకటి తీసుకుందాం, ఇలా తీసుకుందాం. ఇది రిప్రజెంట్స్ ద పీ వేవ్, ఇది క్యూఆర్ఎస్, ఇది టీ వేవ్. ఇదేమో రీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్, ఇది డీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్, ఇది డీపోలరైజేషన్ ఆఫ్ ఏట్రియా. విచ్ ఆఫ్ ద కరెంట్లీ అని అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ పీ వేవ్ గురించి ఏమి ఇచ్చాడు? ఇట్ ఈస్ ఇండికేట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద వెంట్రికులర్ కాంట్రాక్షన్ అంటున్నాడు. పీ వేవ్ ఇండికేట్స్ కదా, ఇది డీపోలరైజేషన్ ఆఫ్ ద ఏట్రియం. సో ఈ ఆప్షన్ తప్పవుతుంది. నెక్స్ట్ ద టైమ్ బిట్వీన్ ఎస్ అండ్ టీ రిప్రజెంట్స్ ద ఏట్రియల్ సిస్టోల్. ఎస్ టీకి ఏట్రియల్ సిస్టోల్ అంటున్నాడు. కాదు, రీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్ అయినాక నీకు స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఇది కూడా తప్పు అనమాట. నెక్స్ట్ క్యూఆర్ఎస్ ఇండికేట్స్ ద వెంట్రికులర్ కాంట్రాక్షన్. ఇందాక చెప్పుకున్నాం క్యూఆర్ఎస్ వచ్చేసి డీపోలరైజేషన్ ఆఫ్ ద వెంట్రికల్స్. డీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్ అన్నామంటే అదేంటి? ఇండైరెక్ట్ కాంట్రాక్షన్ ఆఫ్ ద వెంట్రికల్స్. ఓకే, క్యూఆర్ఎస్ చెప్తున్నారు. క్యూఆర్ఎస్ వచ్చేసి ఏటిఎల్ కాంట్రాక్షన్ అంటే కదా, ఏటిఎల్ కాంట్రాక్షన్ ఇది పీ వేవ్. సో ఆప్షన్ ఏమవుతుంది నీకు ఆటోమేటిక్ గా బి, క్యూఆర్ఎస్ ఇండికేట్స్ ద వెంట్రికులర్ కాంట్రాక్షన్. నెక్స్ట్ 13th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. సో ఇన్కరెక్ట్ ఫస్ట్ హైలైట్ చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్? ఏ పర్సన్ ఆఫ్ O బ్లడ్ గ్రూప్ హ్యాస్ యాంటీ-A అండ్ యాంటీ-B బాడీస్ ఇన్ హిస్ బ్లడ్. ఓకే, ఇది కరెక్ట్. యూజువల్ గా O బ్లడ్ గ్రూప్ వాడికి యాంటీ-A యాంటీ-B యాంటీబాడీస్ అనేవి ఉంటాయి, కానీ యాంటీజెన్స్ ఏమి ఉండవు. ఓకే, నెక్స్ట్ ఏ పర్సన్ B బ్లడ్ గ్రూప్ కాంట్ డొనేట్ బ్లడ్ టు ఏ బ్లడ్ గ్రూప్. ఆబ్వియస్ గా కరెక్ట్. బి బ్లడ్ గ్రూప్ అనేది ఏ బ్లడ్ గ్రూప్ కి డొనేట్ చేయగలడు. బి బ్లడ్ గ్రూప్ ఓన్లీ బి బ్లడ్ గ్రూప్ కే డొనేట్ చేయగలదు అనమాట. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ ఈస్ డెసిగ్నేటెడ్ అంటే ఆబ్వియస్ గా ఏబి బ్లడ్ గ్రూప్ డొనేట్ చేయొచ్చు, కాకపోతే ఈ పర్స్పెక్టివ్ లో చెప్తుంది. బ్లడ్ గ్రూప్ డెసిగ్నేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఇన్ ద బాడీ ప్లాస్మా. యూజువల్ గా బ్లడ్ గ్రూప్ ఈస్ డెసిగ్నేటెడ్ బై ద యాంటీజెన్, యాంటీబాడీ కాదు యాంటీజెన్. Blood group is designated on the basis of presence of the antigens in the blood plasma, అంతేగాని యాంటీజెన్స్ తో యాంటీబాడీస్ తో కాదు. ఏ పర్సన్ ఆఫ్ ఏబి బ్లడ్ గ్రూప్ ఇస్ యూనివర్సల్, ఏ పర్సన్ ఆఫ్ ఏబి బ్లడ్ గ్రూప్ యూనివర్సల్ రెసిపియంట్. ఓకే, ఏబి బ్లడ్ గ్రూప్ అనేది ఎవరితోనైనా బ్లడ్ తీసుకోవచ్చు అనమాట. ఓ బ్లడ్ గ్రూప్ అనేది ఎవరికైనా బ్లడ్ ఇవ్వచ్చు. సో నీకు ఏది అవుతుందంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈచ్ బ్లడ్ గ్రూప్ ఈస్ డెసిగ్నేటెడ్ ఆన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉందో అది తప్పదు, ఎందుకంటే యాంటీబాడీస్ తో కాదు యాంటీజెన్స్ తో అది డెసిగ్నేట్ అనేది అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ వుడ్ బి ద కార్డియాక్ అవుట్పుట్ ఆఫ్ 72 హార్ట్ బీట్స్ పర్ మినిట్ అండ్ స్ట్రోక్ వాల్యూమ్ ఆఫ్ 50 ml. ఓకే, అంటే బేసిక్ గా కార్డియాక్ అవుట్పుట్
కార్డియాక్ అవుట్పుట్ ఫార్ములా ఏంటి? కార్డియాక్ అవుట్పుట్ ఈక్వల్స్ టు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ రేట్ అనమాట. యూనిట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనము ఇక్కడ చూడండి, ఇక్కడ పర్ మినిట్ ఇచ్చాడు కాబట్టి నీకు పర్ మినిట్ లోనే నీకు ఒకవేళ ఆప్షన్స్ ఇక్కడ అంటే నీకు ఎంఎల్ అనేసి ఎంఎల్ అని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ పర్ మినిట్, ఎంఎల్ పర్ సెకండ్, అలా ఉన్నప్పుడు నువ్వు యూనిట్స్ కూడా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో కార్డియాక్ అవుట్పుట్ ఈక్వల్స్ ఏంటి? స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ రేట్. స్ట్రోక్ వాల్యూమ్ ఎంత? 50 ml. నీకు స్ట్రోక్ వాల్యూమ్ వచ్చేసి 50 ml. హార్ట్ రేట్ ఎంత? 72. సో 72 ఇంటూ 50. 72 ఇంటూ 50 ఎంత? 72 ఇంటూ 5 35 36. ఓకే, 3600 ml per minute. ఓకే, 72 ఇంటూ 50 చేసి నీకు 3600 ml per minute అనేది వస్తుంది అన్నమాట. సో ఆప్షన్ ఏమవుతుంది? బి. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఏంటి? కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ రేట్. అంటే ఒక పర్ మినిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి పర్ మినిట్ కి ఎన్నిసార్లు హార్ట్ బీట్ చేస్తుంది, ఒక్కొక్క బీట్ చేసినప్పుడు ఎంతెంత వాల్యూమ్ అనేది బయటికి వెళ్తుంది, అంతే కదా కార్డియాక్ అవుట్పుట్ అంటే. సో స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ రేట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Match the term given in column A with respect to the functions under the column B and select the answer from the options given below. Okay, match the following. Favorite examiner యొక్క ఫేవరెట్ టాపిక్ అన్నమాట. లింఫాటిక్ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? అంటే టిష్యూ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని సర్క్యులేటరీ సిస్టమ్ లోకి తీసుకురావడం. అసలు ఈ లింఫాటిక్ సిస్టమ్ ఎందుకు వస్తుంది? బేసిక్ గా యూజువల్ గా నీకు ఆర్టరీస్ అండ్ వెయిన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాపిలరీస్ మధ్యలో నీకు టిష్యూస్ కి బ్లడ్ ని అందిస్తాయి అనమాట. ఓకే, ఇవి పెరిఫెరల్ గా ఉన్నదా సరిపోద్ది, కొన్ని డీప్ గా ఉంటాయి కదా, డీప్ గా ఉన్న వాటికి ఈ టిష్యూ ఫ్లూయిడ్, ఈ బ్లడ్ అనేది నీకు అందదు, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రాదు. సో ఇలాంటి డీప్ సీటెడ్ స్ట్రక్చర్స్ కోసం నీకు లింఫ్ అనేది నీకు టిష్యూ ఫ్లూయిడ్ గా, అంటే టిష్యూస్ అంటే లోపలికి వెళ్ళి దాన్ని నరిష్ చేస్తుంది, అంటే న్యూట్రియన్స్ అనేది సప్లై చేస్తుంది అనమాట. సో ఈ ఒకసారి టిష్యూ ఫ్లూయిడ్ బయటికి వెళ్ళాక ఈ టిష్యూ ఫ్లూయిడ్ మళ్ళీ బ్యాక్ రావాలి కదా. సో ఇవన్నీ ఎలా బ్యాక్ వస్తుందంటే ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది చూసుకుంటుంది అనమాట. లింఫాటిక్ సిస్టమ్ యూజువల్లీ టు డ్రైన్ బ్యాక్ ద టిష్యూ ఫ్లూయిడ్ టు ద సర్క్యులేటరీ సిస్టమ్. ఒకసారి ఆ టిష్యూలోకి వెళ్ళిన ఫ్లూయిడ్ మళ్ళీ బ్యాక్ సర్క్యులేటరీ సిస్టమ్ రావడానికి నీకు ఈ టిష్యూ ఫ్లూయిడ్ అనేది లింఫాటిక్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ పల్మనరీ వెయిన్. పల్మనరీ వెయిన్ ఏం చేస్తుంది? క్యారీస్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆల్ వెయిన్స్ క్యారీ, మనం నిన్నే చెప్పుకున్నాం, ఆల్ వెయిన్స్ క్యారీ ఇంప్యూర్ బ్లడ్, అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఎక్సెప్ట్ ద పల్మనరీ వెయిన్. పల్మనరీ వెయిన్ యూజువల్లీ క్యారీస్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే, నెక్స్ట్ థ్రాంబోసైట్స్. థ్రాంబోసైట్స్ ఏం చేస్తుంది? థ్రాంబోసైట్స్ ఏం చేస్తాయి? ప్లేట్లెట్స్ లో యూజువల్లీ హెల్ప్స్ ఇన్ ద థ్రాంబోసైట్స్ హెల్ప్స్ ఇన్ ద కోగులేషన్ ఆఫ్ బ్లడ్ లో నీకు యూజ్ అవుతుంది అనమాట. థ్రాంబోసైట్స్ హెల్ప్స్ ఇన్ యూజువల్ ఇన్ ద కోగులేషన్ ఆఫ్ బ్లడ్. నెక్స్ట్ ఇంకా లింఫోసైట్స్ ఏమన్నా ఇందాకే చెప్పుకున్నా, ఇమ్యూన్ రెస్పాన్స్, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అవన్నీ చూసుకుంటుంది అనేసి. మిగిలిన ఆప్షన్స్, సో ఆప్షన్ డి ఏమవుతుంది? 2, అంటే లింఫోసైట్స్ ఈక్వల్స్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఆప్షన్ ఏ అని చెప్పాం 3, సో ఆప్షన్ బి అని చెప్పాం 1, ఆప్షన్ సి 4, 3 1, డి వచ్చేసి 2, 3 1 4 2, 3 1 4 2, అంటే ఆప్షన్ బి అవుతుంది అనమాట మీకు. ఓకే, సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద మల్టిపుల్ చాయిస్ లైక్ MCQs. ఇంకోటి ఉంది కదా. ఓకే, సారీ. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ 1. Atria receives blood from all parts of the body which subsequently flows into ventricle. ఓకే, బేసిక్ గా ఇది కరెక్టే కదా. ఏట్రియా అనేది నీకు హార్ట్ ఇలా ఉంటే, హార్ట్ లో 4 ఛాంబర్స్ ఇలా ఉంటే, ఏట్రియం 1, ఏట్రియా 2, వెంట్రికల్ 1, వెంట్రికల్ 2, అంటే రైట్ లెఫ్ట్. ఇక్కడ బాడీ నుంచి అంత బ్లడ్ నీకు ఏట్రియం లేక వస్తే, ఈ ఏట్రియం ఏం చేస్తుంది? వెంట్రికల్ లేకి నీకు పంపిస్తుంది, అంతేనా? ఓకే, నెక్స్ట్ యాక్షన్ పొటెన్షియల్ జనరేటెడ్ ఇన్ ఎస్ఏ నోడ్. ఎస్ఏ నోడ్ అంటే సైనోఎట్రల్ నోడ్, ఎస్ఏ నోడ్ అంటే సైనోఎట్రల్ నోడ్ అనమాట. ఎస్ఏ నోడ్ పాసెస్ ఫ్రమ్ ఏట్రియా టు వెంట్రికల్స్. ఏట్రియా నుంచి నీకు వెంట్రికల్స్ కి వెళ్తాయి, ఇందాక మనం చెప్పుకున్నాం.
ఏట్రియా నుంచి వెంట్రికల్స్ కి నీకు వెళ్తుంది అనేసి చెప్పుకున్నాం. ఏంటి పొటెన్షియల్ ఏవి నోడ్, ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్, ఏవి నుంచి ఏవి బండల్, ఏవి బండల్ నుంచి పర్కింజే ఫైబర్స్ అనేసి మనము చెప్పామన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ వన్, యాక్షన్ మెన్షన్డ్ ఇన్ స్టేట్మెంట్ 1 ఈస్ డిపెండెంట్ ఆన్ ద యాక్షన్ మెన్షన్ ద స్టేట్మెంట్ 2, లేకుంటే యాక్షన్ మెన్షన్డ్ ఇన్ స్టేట్మెంట్ 2 ఈస్ డిపెండెంట్ ఆన్ ద యాక్షన్ మెన్షన్ ఆన్ ద స్టేట్మెంట్ 1, and the action mentioned in statement 1 and 2 are independent of each other. Action mentioned in statements are synchronous. బేసిక్గా అంటున్నాడంటే అసెషన్, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏమంటామంటే అసెషన్స్ టైప్ ఆఫ్ రీజన్స్ అనేసి అడుగుతాం అనమాట. అసెషన్ అంటే బేసిక్ గా ఒక స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ కి ఏమైనా లింక్ ఉందా, లేకుంటే ఇండిపెండెంట్, ఒకటి ఇండిపెండెంట్ అనేసి దాన్ని అసెషన్ రీజన్ టైపింగ్ క్వశ్చన్ అంటాం అనమాట. సో ఇక్కడ కూడా అసెషన్ రీజన్ టైపింగ్ క్వశ్చన్స్. బేసిక్ గా అంటారంటే 2 కి 1 కి రిలేషన్ ఏమైనా ఉందా అని. స్టేట్మెంట్ 2 ఏదైతే ఉందో విల్ బి డిపెండెంట్ ఆన్ ద యాక్షన్ మెన్షన్ ఇన్ ద స్టేట్మెంట్ 1. ఓకే, ఈ బ్లడ్ ఎప్పుడైతే నీకు ఆ రైట్ ఏజెంట్ రీచ్ అవుద్దో ఆటోమేటిక్ గా నీకు స్టార్ట్ అవుద్ది అనమాట. ఏది ఎస్ఏ నోడ్ ఒక ఫంక్షన్. ఓకే, బ్లడ్ వచ్చింది, ఇంకా మనము ఆ వెంట్రికల్ అంతా కాంట్రాక్ట్ చేయాలి కాబట్టి ఆ పర్టికులర్ కార్డియాక్ ఇంపల్స్ ని ఫ్లో చేస్తుంది. సో ఆప్షన్ బి అవుతుంది అనమాట. సో స్టేట్మెంట్ 2 ఈస్ డిపెండెంట్ ఆన్ ద యాక్షన్ మెన్షన్ ద స్టేట్మెంట్ 1. ఓకే, ఎప్పుడైతే బ్లడ్ అనేది నీకు అన్ని పార్ట్స్ నుంచి వస్తుందో అప్పుడు నీకు ఎస్ఏ నోడ్ స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట ఫంక్షన్. ఓకే, సో ఆప్షన్. నెక్స్ట్, వెరీ షార్ట్ ఆన్సర్స్. నేమ్ ద బ్లడ్ కాంపోనెంట్ విచ్ ఈస్ విస్కస్ అండ్ స్ట్రా కలర్డ్ ఫ్లూయిడ్. విచ్ ఇస్ ద స్ట్రా కలర్డ్ ఫ్లూయిడ్ అనేసి అడుగుతున్నాడు. ఓకే, నేమ్ ద కాంపోనెంట్ అంటే లైక్ ప్లాస్మా వచ్చేసి నీకు బేసిక్ గా విస్కస్ అండ్ స్ట్రా కలర్డ్ ఫ్లూయిడ్ గా ఉంటుంది అనమాట. ఓకే, నేమ్ ద బ్లడ్ కాంపోనెంట్ విచ్ ఈస్ విస్కస్ అండ్ స్ట్రా కలర్డ్ అంటేనా ప్లాస్మా. ఓకే, డైరెక్ట్ గా రాసి ప్లాస్మా ఈస్ ద బ్లడ్ కాంపోనెంట్ విచ్ ఈస్ విస్కస్ అండ్ ద స్ట్రా కలర్డ్ ఫ్లూయిడ్ అనేసి రాయొచ్చు అనమాట. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కంప్లీట్ ద మిస్సింగ్ వర్డ్ ఇన్ ద స్టేట్మెంట్ బిలో. Plasma without dash factors is called the serum. Plasma without clotting factors is equals to serum. అంటే ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్స్ టు సీరం అనమాట. ఓకే, ప్లాస్మా నుంచి నువ్వు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తీసేసావు అనుకో, అప్పుడు నీకు వచ్చే ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని సీరం అంటాం అనమాట. ఓకే, డాష్ అండ్ డాష్ ఆర్ ద మోనోసైట్. డాష్ అండ్ మోనోసైట్స్ ఆర్ ద ఫాగోసైటిక్ సెల్స్. ఫాగోసైటిక్ సెల్స్ లో ఇంకొక కాంపోనెంట్ ఏది అని అంటున్నాం. సో దానికి న్యూట్రోఫిల్స్ అని రాస్తాం. న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ అండ్ మ్యాక్రోఫేజెస్. యూజువలీ ఇవి నీకు ఫాగోసైటిక్ సెల్స్ అనమాట. ఓకే, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్, మ్యాక్రోఫేజెస్ వచ్చేసి నీకు ఫాగోసైటిక్ సెల్స్ అనమాట. ఇందాక చెప్పుకున్నా ఎంసీక్యూస్ లో ఏది ఫాగోసైటిక్ కాదు అంటే కన్నా నీకు బేసోఫిల్స్. ఓకే, నెక్స్ట్, ఇసినోఫిల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద డాష్ టైప్ ఆఫ్ రియాక్షన్స్. ఇసినోఫిల్స్ ఆర్ యూజువల్లీ మనము ఇసినోఫిల్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇమ్యూనిటీ చాప్టర్ లో మనము చెప్పుకుంటాం ఏమని, లైక్ ఇసినోఫిల్స్ మనకి అలర్జిక్ రియాక్షన్స్. లైక్ ఇసినోఫిల్స్ మనం ఎప్పుడైతే లైక్ ఎనీ కొత్త ప్రదేశానికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకి తుమ్ములు, లైక్ స్నీజింగ్ అవన్నీ వచ్చాయనుకో, అవన్నీ ఎందుకు వస్తాయంటే అలర్జిక్ రియాక్షన్స్. అంటే మనకి అక్కడ ఉన్న పోలెన్ డస్ట్, లేకుంటే అనిమల్ హెయిర్ వాటి వల్ల మనకి అలర్జీ అనేది ఉంటుంది. సో దాని వల్ల నీకు తుమ్ములు అవన్నీ, స్నీజింగ్ అన్ని వస్తాయి. సో అక్కడ నీకు ఇన్వాల్వ్ అయ్యే కాంపోనెంట్ ఏది అంటే ఇసినోఫిల్స్. సో ఇసినోఫిల్స్ యూజువలీ లైక్ అసోసియేటెడ్ విత్ ద అలర్జిక్ రియాక్షన్స్ నీకు లింక్ అయి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, డాష్ అయాన్స్ ప్లేస్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద క్లాటింగ్. ఇందాక ఇది కూడా చెప్పుకున్నాం. ప్లేట్లెట్ ఫ్యాక్టర్స్ తో పాటు మనం ఇంకో కాల్షియం అయాన్స్ కూడా చెప్పుకున్నాం. కాల్షియం అయాన్స్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద క్లాటింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్, వన్ కెన్ డిటర్మైన్ ద హార్ట్ బీట్ రేట్ బై కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ డాష్ ఇన్ ద ఈసీజీ. ఇప్పుడు ఈసీజీలో ఇది ఉంది కదా, ఈసీజీ ఇది పీ వేవ్, ఇది క్యూఆర్ ఎస్, ఇది టీ, మళ్ళీ పీ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఇక నీకు హార్ట్ బీట్ అనేది మనం ఎలా కౌంట్ చేయొచ్చు అంటేనా, ఈ నెంబర్ ఆఫ్ క్యూఆర్ఎస్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో, నెంబర్ ఆఫ్ క్యూఆర్ఎస్ సైకిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు హార్ట్ బీట్ రేట్.
ఓకే. ఈ హార్ట్ బీట్ రేట్ ని నువ్వు ఒక ఈసీజీ ఒక గ్రాఫ్ తో ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ క్యూఆర్ఎస్ సైకిల్ ఈజ్ ఈక్వల్స్ టు హార్ట్ బీట్ రేట్ అనమాట. సో నెంబర్ ఆఫ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్సెస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Given below in the diagrammatic representation of the standard ECG, label its different peaks. ఓకే. బేసిక్ గా దీన్ని లేబుల్ చేయాలి. ఇప్పటికే మనం 3 టైమ్స్ ఈ క్వశ్చన్ దీని గురించి ఈసీజీ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ గురించి. సో ఇది ఏదైతే ఉందో ఇది పీ వేవ్, ఇది క్యూఆర్ఎస్ వేవ్, ఇది టీ వేవ్. ఇది మళ్ళీ ఇది ఒక సైకిల్, ఇది మళ్ళీ కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి. సో ఇది మళ్ళీ పీ వేవ్. ఓకే. ఇది షార్ట్, వెరీ షార్ట్. దీని ఇంకా నువ్వు ఎలాబరేట్ ఎలా రాస్తావు? పీ వేవ్ రిప్రజెంట్స్ ద depolarization of atrium. QRS represents the depolarization of ventricles, and T wave represents the repolarization of ventricles. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే మనం ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. యూజువల్లీ రీపోలరైజేషన్ వెంట్రికల్స్ ఏదైతే ఉంటుందో, రీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్ యూజువల్లీ ఏట్రియా, రీపోలరైజేషన్ ఆఫ్ ఏట్రియా ఏదైతే ఉందో విల్ నాట్ బి సీన్ ఇన్ ద ఈసీజీ. ఓకే. ఈసీజీలో నీకు రీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్ అనేది ఏట్రియం అనేది, రీపోలరైజేషన్ ఆఫ్ ఏట్రియం అనేది నీకు ఈసీజీలో కనపడదు. ఓకే. రిమైనింగ్ డీపోలరైజేషన్ ఆఫ్ ఏట్రియం, డీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్, రీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్ నీకు కనపడుతుంది అనమాట. ఓకే. అండ్ పీ వేవ్ అంటే ఏంటి? క్యూఆర్ఎస్ టీ వేవ్ ఒక్కొక్కటి ఏదని డిపెండ్ చేస్తే మీరు తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద వాస్కులర్ కనెక్షన్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద డైజెస్టివ్ అండ్ ద లివర్. ఓకే. వాస్కులర్ కనెక్షన్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ డైజెస్టివ్ అండ్ ద లివర్ ఏంటంటేనా హెపాటిక్ పోర్టల్ సిస్టమ్. ఈ హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ ఏదైతే ఉందో నీకు ఇట్ ఈస్ ద వాస్కులర్ కనెక్షన్ డైజెస్టివ్ ట్రాక్ట్ ఉన్న లివర్ కి అండ్ హార్ట్ డైజెస్టివ్ ట్రాక్ట్ ఉన్న వాస్కులర్ కనెక్షన్ ఏదైతుందో దాన్ని హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అంటారు. హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ దీని వల్లే నీకు యూజువల్ గా ఈ ఫ్యాట్స్ అవన్నీ అబ్జార్బ్ అయ్యి నీకు లైక్ ఈ బైల్ జ్యూస్ అనేది చూసారా, ఆ బైల్ జ్యూస్ ఏదైతే ఉందో నీకు మళ్ళీ నీకు బేసిక్ గా బైల్ జ్యూస్ అనేది లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యాక, ఇది మీకు యూజువల్ ఎంబీబీఎస్ లో వస్తుంది. బైల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అయ్యాక అది ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అంతా యూజ్ చేసినాక మళ్ళీ బైల్ జ్యూస్ అనేది నీకు ఇంటెస్టైన్ లోకి వెళ్ళి ఈ హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ వల్ల నీకు అబ్జార్బ్ అవుతుంది అనమాట. నీకు అబ్జార్బ్ అయ్యి లైక్ హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ లో ఈ బైల్ జ్యూస్ ఒకటే కాదు, నీకు ఇంకా మళ్ళీ న్యూట్రియన్స్ కూడా, ఈ గ్లూకోజ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా అబ్జార్బ్ అవుతాయి అనమాట హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ కి. సో ద వాస్కులర్ కనెక్షన్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ ద లివర్ ఈస్ నోన్ యాజ్ ద హెపాటిక్ పోర్టల్ సిస్టమ్. Okay. Next. Given below are the abnormal conditions related to blood circulation. Name the disorders. Basically, disorders chapter ending మనకి disorder ప్రతి సిస్టమ్, ప్రతి ఫిజియాలజీ యొక్క చాప్టర్ ఎండింగ్ కి నీకు ఆ పర్టికులర్ చాప్టర్ కి సంబంధించిన డిజార్డర్స్ ఇచ్చారు. సో అలానే ఫస్ట్ క్వశ్చన్. అక్యూట్ చెస్ట్ పెయిన్ డ్యూ టు ఆక్సిజన్, ది ఫెయిల్యూర్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై టు హార్ట్ మజిల్స్. హార్ట్ మజిల్స్ కి ఆక్సిజన్ సప్లై అనేది ఎప్పుడైతే తగ్గుతుందో నీకు అక్యూట్ చెస్ట్ పెయిన్ అని వస్తుంది. అంటే అక్కడ నుండి సడన్ గా అప్పటికప్పుడే నీకు షార్ట్ టర్మ్ గా నీకు చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది అనమాట. అక్యూట్ చెస్ట్ పెయిన్ విల్ బి హ్యాపెనింగ్. దాన్ని మనం ఏమంటామంటేనా యాంజైనా. యాంజైనా నీకు ఏమవుతుందంటేనా ఆక్సిజన్, అది హార్ట్ మజిల్స్ కి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్, ఇంక్రీజల్ సిస్టోలిక్ ప్రెషర్. ఇంక్రీజ్ సిస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటి? మనం బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దాని మీద అది ఎప్పుడు అవుతుందంటే ఇంక్రీజ్ సిస్టోలిక్ ప్రెషర్. అంటే మనకి ఇప్పుడు ఏదో 120/90 ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, ఇదేమో సిస్టోలిక్, ఇదేమో డయాస్టోలిక్ ప్రెషర్. ఎప్పుడైతే ఇది ఇంక్రీజ్ అవుతుందో నీకు దాన్ని మనం బీపీ అంటాం. బీపీ బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ అని అంటాం. హై బ్లడ్ ప్రెషర్ మామూలుగా అది బేసిక్ గా బయట వాళ్ళకి అనమాట. మామూలుగా నువ్వు బైపీసీ లేకుంటే ఎంబీబీఎస్ ఏమంటారంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాం అనమాట. ఏమంటాం? హైపర్ టెన్షన్. సో మీ టైంకి మీరు ఈవెన్ బీపీ హై బ్లడ్ ప్రెషర్ అని కూడా రాయొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కరోనరీ ఆర్టరీ డిసీజెస్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు నారోయింగ్ ఆఫ్ ద ల్యూమెన్ ఆఫ్ ద ఆర్టరీస్. ఓకే. లైక్ బేసిక్ ఈ ఆర్టరీస్ ఇలా ఉంటాయి కదా, ఆర్టరీస్ అనేవి ఇలా ఉంటాయి. ఆర్టరీ ఏ కరోనరీ అంటే ఏ హార్ట్ డిసీజ్ నీకు యూజువల్ గా ఈ ల్యూమన్ అంటే గ్యాప్,
ఇక్కడ నుండి నీకు బ్లడ్ అనేది ట్రావెల్ అవుతుంది అనమాట. ఇది అంటే నారో అవుతుంది, అంటే ఇక్కడంతా కొవ్వు పదార్థం ఇలా కొవ్వు అంటే ఫ్యాట్ ఇలా డిపాజిట్ అయ్యి నీకు ఈ గ్యాప్ ఏదవుతుందో అది తగ్గించేసి కొంచెం అంటే నారో చేసేస్తుంది అనమాట. వైడ్ గా ఉండాల్సింది కాస్త ఇంత ఉండాల్సింది ఇంత అయిపోద్ది అనమాట. అది ఏ డిసీజ్ లో జరుగుతుంది అంటే యూజువల్లీ అథిరోస్క్లిరోసిస్ లో జరుగుతుంది. Atherosclerosis. Atherosclerosis is a type of coronary artery disease is caused due to the narrowing of the arteries. Okay. Next, define the following terms and give their location. Okay. Purkinje fibers అంటే బండిల్ ఆఫ్ ఫిష్ అంటే ఏంటి అండ్ దాని ఫంక్షన్ అంటే టర్మ్స్ అంటే ఆ ఫంక్షన్ అవి ఏం చేస్తాయి అండ్ ద లొకేషన్ ఉంటుంది. ఓకే. Purkinje fiber these are present in the right and like these are right and left అంటే లెఫ్ట్ వెంట్రికల్ లో ఉంటుంది, అంటే రైట్ హార్ట్ లో రైట్ పార్ట్ సైడ్ ఆఫ్ హార్ట్ లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్ లో కూడా నీకు పర్కింజే ఫైబర్స్ అనేవి ఉంటాయి. ఓకే. రైట్ అండ్ లెఫ్ట్ బండిల్స్ గివ్ రైస్ టు మైన్యూట్ ఫైబర్స్. ఈ బండిల్స్ ఏవైతే ఏవి బండిల్స్ అంటున్నాం కదా, ఆ ఏవి బండిల్స్ నుంచే కదా నీకు నెక్స్ట్ సర్క్యులేషన్ లో నీకు అంటే ఆ కార్డియాక్ ఇంపల్స్ లో ఎలా ట్రావెల్ అవుతుంది, ఏవి బండిల్ నుంచి నీకు పర్కింజే ఫైబర్స్ వెళ్తుంది. సో ఈ రైట్ ఏవి బండిల్ లెఫ్ట్ ఏవి బండిల్ ఏవైతే ఉన్నాయో అవి మైన్యూట్ ఫైబర్స్ నీకు ఎక్స్టెండ్ అవుతాయి అనమాట. ఆ మైన్యూట్ ఫైబర్స్ ని త్రూ అవుట్ వెంట్రికులర్ గివ్ రైస్ టు మైన్యూట్ ఫైబర్స్ త్రూ అవుట్ వెంట్రికులర్ మస్కులేచర్, అంటే త్రూ అవుట్ వెంట్రికులర్ మస్కులేచర్ ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే పర్కింజే ఫైబర్స్. ఈ పర్కింజే ఫైబర్స్ ఏం చేస్తున్నాయి నీకు కండక్షన్ ఆఫ్ ద ఇంపల్స్ అనేది నీకు చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ బండిల్ ఆఫ్ ఫిష్. పర్కింజే ఫైబర్స్ అలాంగ్ విత్ రైట్ అండ్ లెఫ్ట్ బండిల్, అంటే రైట్ అండ్ లెఫ్ట్ బండిల్ అండ్ పర్కింజే ఫైబర్స్ అంటే రెండింటిని కలుపుకొని మనం ఏమంటాం అంటే దాన్ని బండిల్ ఆఫ్ ఫిష్ అంటాం. పర్కింజే ఫైబర్స్ అంటే ఓన్లీ ఈ బండిల్స్ నుంచి నీకు గివ్ రైజ్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫైబ్రోజన్ ఏం చేస్తుంది, గ్లోబులిన్ ఏం చేస్తుంది, న్యూట్రోఫిల్స్ ఏం చేస్తాయి, లింఫోసిట్స్ ఏం చేస్తాయి. ఫైబ్రోజన్ ఏంటంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లడ్ కోఆగులేషన్ ఆఫ్ బ్లడ్ కి ఈ ఫైబ్రోజన్ అనేది ఒక ఫ్యాక్టర్ లాగా అంటే హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ గ్లోబులిన్ ఏం చేస్తుంది, బేసిక్ గా యూజువల్లీ హెల్ప్స్ ఇన్ ద ఇమ్యూనిటీ, అంటే మన బాడీకి డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ద బాడీ, అంటే యూజువల్లీ హెల్ప్ ఇన్ ద ఇమ్యూనిటీ. ప్రైమరీలీ ఇమ్యూనిటీలో నీకు ఇది పాల్గొంటుంది అనమాట. నెక్స్ట్ న్యూట్రోఫిల్స్ ఏం చేస్తాయి, న్యూట్రోఫిల్స్ వచ్చేసి బేసిక్ గా మనం చెప్పుకున్నాం ఫాగోసైటోసిస్, ఇప్పుడు 2 to 3 times డిస్కస్ చేస్తున్నాం ఫాగోసైటోసిస్ గురించి కూడా. లింఫోసైట్స్ వచ్చేసి ఇమ్యూనిటీలో కూడా ఏంటంటే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఫర్ ఇమ్యూనిటీ, బాడీ ఇమ్యూనిటీ కోసం నీకు లింఫోసైట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఫిజియలాజికల్ సర్కమ్స్టాన్సెస్ లీడ్ టు ద బ్లాస్టోసిస్ ఫిటాలిసిస్. అంటే యూజువల్ గా ఇది RH ఇంకంపాటబిలిటీ. ఎప్పుడైతే RH నెగిటివ్ మదర్ RH పాజిటివ్ ఫాదర్ తో లైక్ RH మదర్ అండ్ RH ఫాదర్ కి పుట్టిన లైక్ అంటే యూజువల్ గా ప్రాసెస్ ఏంటంటే RH మదర్ అండ్ RH ఫాదర్ లైక్ ఎప్పుడైతే RH ఫాదర్ పాజిటివ్ ఫాదర్ తో కన్సీవ్ అవుతుందో RH నెగిటివ్ మదర్, అప్పుడు నీకు వచ్చే ఫస్ట్ బేబీకి ఏదైతే ఉంటుందో నీకు ఆ ఈ నెగిటివ్, సో ఇది నెగిటివ్ కాబట్టి ఈ RH పాజిటివ్ మీదకి ఈ మదర్ నుండి యాంటీబాడీస్ అనేది తయారు చేసుకుంటాయి అనమాట. సో ఎప్పుడైతే అంటే ఇండైరెక్ట్ గా ఏంటి RH పాజిటివ్ ఫీటస్ తో. ఓకే. సో స్పెషల్ కేస్ ఎలా చెప్పాలంటే స్పెషల్ కేస్ ఆఫ్ RH ఇంకంపాటబిలిటీ అంటే మిస్ మ్యాచ్ హ్యాస్ అబ్జర్వ్డ్ బిట్వీన్ ద RH నెగిటివ్ బ్లడ్ ఆఫ్ ప్రెగ్నెంట్ మదర్ విత్ ద RH పాజిటివ్ బ్లడ్ ఆఫ్ ద ఫీటస్. సో ఎప్పుడైతే ఫస్ట్ బేబీకి ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఈజీగా బయటకు వచ్చేస్తాయి, ఎందుకంటే అప్పటికి యాంటీబాడీస్ ఉండవు కాబట్టి. ఈ బేబీ బయటకు వచ్చేటప్పుడు కాస్త అంటే లైక్ బేబీ బ్లడ్ కాస్త మదర్ కి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి బ్లడ్ మదర్ బాడీ వచ్చేసి యాంటీబాడీస్ అనేది తయారు చేసుకుంటుంది అనమాట ఈ పాజిటివ్ మీదకి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే కన్సీవ్ చేస్తుందో మళ్ళీ పాజిటివ్ బ్లడ్ వచ్చినప్పుడు ఈసారి ఆ యాంటీబాడీస్ ప్లాసెంటా లోపలికి దూరి ఆ పర్టికులర్ ఫీటస్ ఏదైతుందో దాన్ని చంపేస్తుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిసిస్ అంటాం. దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు యాంటీకి యాంటీ ఇచ్చేసి మనము కంట్రోల్ చేస్తాం అనమాట ఎరిథ్రోబ్లాస్టిస్ ఫిటాలిసిస్. ఓకే.
మనం ఎలా రాయొచ్చు అంటే మిస్ మ్యాచింగ్ అబ్జర్వ్ బిట్వీన్ ద RH నెగిటివ్ బ్లడ్ ఆఫ్ ప్రెగ్నెంట్ మదర్ విత్ RH పాజిటివ్ బ్లడ్ ఆఫ్ ద ఫీటస్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిచ్యుయేషన్ ఇన్ ద బ్లడ్ డస్ నాట్ కోగులేట్. ఓకే, ఎప్పుడైతే బ్లడ్ మన బాడీలో బ్లడ్ కోగులేట్ అవ్వట్లేదు ఏమవుతుంది ఆటోమేటిక్ గా బ్లడ్ అనేది ఎక్సెసివ్ గా లాస్ అయిపోతుంది. ఎక్సెసివ్ లాస్ ఆఫ్ బ్లడ్ విల్ బి టేక్స్ ప్లేస్. ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అనేది జరిగి నీకు మనకి విపరీతంగా బ్లడ్ లాస్ అయిపోయి మనకి ఫ్యాటల్ గా మారుతుంది అనమాట. ఎప్పుడైతే కోఆగులేషన్ సరిగ్గా జరగట్లేదు, కాల్షియం అయాన్స్ ప్లేట్లెట్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోవడం. ఓకే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ of time gap in passage of the action potential from SA node to the ventricle? The time gap is significant for a ventricular systole. అంటే వెంట్రికులర్ సిస్టోల్ కి సిగ్నిఫికెన్స్ గ్యాప్ ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాం కదా, అది వెంట్రికులర్ సిస్టోల్ కి అనమాట. ఎట్లా రాస్తారంటే బేసిక్ గా ద టైమ్ గ్యాప్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఫర్ ద వెంట్రికులర్ సిస్టోల్. ఓకే, ద టైమ్ గ్యాప్ వచ్చేసి సిగ్నిఫికెంట్ ఫర్ ద వెంట్రికులర్ సిస్టోల్ అనేసి రాయొచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇది, హౌ విల్ యూ ఇంటర్ప్రిట్ అండ్ ఈసీజీ బై ద ఈసీజీ అనేది మనం ఎలా చేస్తామని అంటున్నారు. ఓకే, ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ టైమ్ గ్యాప్ అని మెన్షన్ చేస్తారు కదా. ఇట్ అలౌస్ లైక్ బేసికలీ ఇట్ అలౌస్ రిలాక్సేషన్ టు ది వెంట్రికల్స్ కి నీకు రిలాక్స్ అవడానికి టైం అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. దిస్ కాజెస్ ద వెంట్రికులర్ ప్రెజర్ టు ఫాల్ లీడింగ్ టు ద క్లోజర్ ఆఫ్ సెమిల్యూనర్ వాల్స్. ఓకే, ఏమైందంటే ఈ సెమిల్యూనర్ అంటే ఇలా రిలాక్స్ అవడంతో వెంట్రికల్స్ సెమిల్యూనర్ వాల్స్ క్లోజ్ అయిపోయి ఈ బ్లడ్ ఏదైతే నీకు పల్మరీ ఆర్టరీ లైక్ పల్మరీ వెయిన్స్ లైక్ ఎంటర్ అయిందో ఆ బ్యాక్ ఫ్లో జరగకుండా నీకు చూసుకుంటుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ టైం గ్యాప్ అనమాట. ఓకే, నెక్స్ట్, how will you interpret usually normal duration of QRS complex usual గా డ్యూరేషన్ వచ్చేది less than or equal to 0.10 seconds. అంటే 0.10 seconds నీ QRS టైం అనేది జరుగుతుంది అనమాట. ఇఫ్ QRS కాంప్లెక్స్ ఇస్ లాంగర్ దాన్ 0.10 seconds అంటే నీకు 0.10 seconds కంటే నీకు ఆ QRS కాంప్లెక్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు నీకు QRS వేవ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎన్లార్జ్మెంట్ ఆఫ్ క్యూఆర్ఎస్ వేవ్ అంటే అంటే ఏంటి అంటేనా మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఆర్ ద హార్ట్ అటాక్. క్యూఆర్ఎస్ వేవ్ ఇంక్రీజ్ ఉందంటే దాన్ని మనం మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఆర్ ద హార్ట్ అటాక్ అనేసి అంటాం. ఓకే, ఇంకా షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ నెక్స్ట్ సెషన్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ క్వశ్చన్స్ కూడా సిమిలర్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవి కంపల్సరీ సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.